సత్క్రియలు అనేవి పరసంబంధమైన ధనం. మనం అక్కడోళ్ళమే కదా, ఇక్కడోళ్ళం కాదు కదా. ఇక్కడ మీ బ్యాంకులో లక్షలు కోట్లు ఉన్నాయేమో, ఇక్కడ బ్యాలెన్స్. మన అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా చాలా తక్కువ సమయం ఉంది మనకి. కొంతమందికి 10 సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాలు, మరి కొంతమందికి 30 సంవత్సరాలు. ఇంతే మన నిడివి. ఈ 10, 20, 30కేనా ఈ బ్రతుకంతా? అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు ఉండొద్దు, అక్కడ మనకు బ్యాలెన్స్ ఉండొద్దు. ఆ జీవితం ఎంతకాలం? యుగయుగములు. అక్కడ యుగయుగములు బ్రతకాల. మరి యుగయుగములు బ్రతకాలంటే ఎంత డబ్బు కూర్చుకోవాలి నువ్వు? అక్కడ యుగయుగములు ఖర్చు చేసుకోవాలా? అక్కడ యుగయుగములు దీవెనకరంగా బ్రతకాలా, ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే అక్కడ ఎంత డబ్బు కూర్చాలా? ఒకవేళ ఇక్కడ నుంచి మనం ఏదో అమెరికా వెళ్ళాలంటే, లేక ఇంకొక దేశం వెళ్ళాలంటే ముందే ప్లాన్ చేసుకుంటాం. నేను అక్కడ ఒక 1 నెల రోజులు ఉండాలా, 1 నెల రోజులు నాకు ఇంత ఖర్చు అవుతుంది, నేను ఇంత దాచుకోవాలా, రూపాయల్ని కాస్త డాలర్లుగా మార్చుకుని మనం ముందే బ్యాంకులో వేసుకుని, లేక నోట్లు మార్చుకుని డబ్బు చేత పట్టుకుని ఆ 1 నెల రోజులు కావలసిన దాంతో అక్కడికి వెళ్తామే. మరి నువ్వు పరలోకి వెళ్తున్నావు, అక్కడ నీకు ధనం ఉందా? అక్కడ నువ్వు బ్యాలెన్స్ దాచావా? సత్క్రియలే అక్కడ ధనంగా మారుతాయి.